ఆకర్షణీయమైన పొదుపు పథకాలు, డిపాజిట్లపై అధిక వడ్డీ రేట్లు, బంగారు ఆభరణాలపై సులభ రుణ సదుపాయం, గృహ, వ్యవసాయ, సూక్ష్మ మరియు చిన్న తరహా రుణాలు, కార్పొరేట్ సామాజిక బాధ్యత క్రింద అంబులెన్సులు, స్కూల్ బస్సులు, పలు సేవా కార్యక్రమాలు. ఖాతాదారుల సేవలో రజతోత్సవం జరుపుకోబోతున్న బ్యాంక్ కేబిఎస్ బ్యాంక్. ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు కేబిఎస్ బ్యాంక్ వారి విజయదశమి శుభాకాంక్షలు. నమస్కారం. ముందుగా 19 ప్రేక్షకులకు అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. నార్కల్ జిల్లా కొల్లాపురంలోని మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. అనంతరం తెలంగాణ ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. जय बोलो गांधी माता की, गांधी माता की, जय बोलो गांधी माता की। गांधी बొమ్మ దశమి శుభాకాంక్షలు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా కూడా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. యావత్ కొల్లాపూర్ పట్టణ, కొల్లాపూర్ నియోజకవర్గ, అవిభక్త పాలమూరు జిల్లా, యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి దసరా పండుగ శుభాకాంక్షలు, మహాత్మా గాంధీ జయంతి శుభాకాంక్షలు. విజయదశమి విజయము వరించాలంటే, విజయం అంటే ఎన్నికల్లో గెలుపోవటములు కాదు, జీవితంలో గెలవటం. గెలవడం అంటే మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన ఆలోచన విధానాలు. ఈ విజయదశమి సందర్భంగా అన్ని కుటుంబాల్లో సుఖశాంతులు వెల్లివిరియాలని, అనుకోకుండా విజయదశమి రోజే మహాత్మా గాంధీ జయంతి. మరి విజయదశమి రోజున ప్రజలందరికీ విజయం చేకూరాలంటే, జీవితంలో వెలుగులు ఉండాలంటే, మహాత్మా గాంధీ గారి యొక్క ఆలోచన విధానాన్ని మంట పట్టించుకున్నప్పుడే ఆ యొక్క ప్రశాంతత చేకూరుతుంది. మహాత్మా గాంధీ గారి జీవితమే ఒక పాఠం. అంటే శాంతియుత జీవన విధానం, సత్యాన్వేషణ, సత్యం,
ధర్మం, సత్యం, ధర్మం, శాంతి. వీటి మూలంగానే ఈ సూత్రాల ద్వారానే యావత్ భారతదేశ సమాజాన్ని మొత్తం కూడా సంఘటితం చేసినటువంటి మహానుభావుడు మహాత్మా గాంధీ. ఈ మహాత్మా గాంధీ జన్మదిన సందర్భంగా యావత్ ప్రజలందరూ కూడా కోరేది అటువంటి శాంతియుత వాతావరణం, శాంతి మార్గాన్నే అన్వేషించాలి. ఎవరు ఏ నిర్ణయం తీసుకున్నా, అది వ్యవహారం ఏదైనా కూడా, సమాజంలో వ్యక్తులు తీసుకునే నిర్ణయాలనే అంటే ప్రభావితం తీసుకునే నిర్ణయాలు మనం కరెక్ట్గా ఉంటే, ఏ నిర్ణయం తీసుకునే ముందు కూడా తమకు తాను ఒకసారి ఆత్మకు ప్రశ్నించుకొని నిర్ణయాలు తీసుకుంటే ఈ కష్టాలు ఉండవు, ఈ యొక్క ఈతి బాధలు ఉండవు. సో కల్చరల్ శాఖ మంత్రిగా, కల్చర్ అంటే సంస్కృతి, సాంప్రదాయం, మన జీవన విధానం. ఆ జీవన విధానం అనేది మన మహాత్మా గాంధీ గారి యొక్క ఆలోచనను వంటబట్టించుకొని వారిని ఆదర్శం తీసుకొని మనం కేవలం దండలేసి కొబ్బరికాయలు కొట్టడమే కాదు, ఈ విజయదశమి సందర్భంగా అందరూ కూడా ఆ దిశగా ఆలోచన చేసి ముందుకెళ్లాలని, అందరికీ మేలు జరగాలని ఆకాంక్షిస్తూ భగవంతుని ప్రార్థిస్తూ మరొకసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఆకర్షణీయమైన పొదుపు పథకాలు, డిపాజిట్లపై అధిక వడ్డీ రేట్లు, బంగారు ఆభరణాలపై సులభ రుణ సదుపాయం, గృహ, వ్యవసాయ, సూక్ష్మ మరియు చిన్న తరహా రుణాలు, కార్పొరేట్ సామాజిక బాధ్యత క్రింద అంబులెన్సులు, స్కూల్ బస్సులు, పలు సేవా కార్యక్రమాలు. ఖాతాదారుల సేవలో రజతోత్సవం జరుపుకోబోతున్న బ్యాంక్ కేబిఎస్ బ్యాంక్. ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు కేబిఎస్ బ్యాంక్ వారి విజయదశమి శుభాకాంక్షలు.